దావీదు 2 సార్లు బహుగా శ్రమపడ్డాడు, 2 సార్లు అరణ్యములో తరమబడ్డాడు. అయితే ఒకసారి తాను తప్పు చేయకుండా తరమబడ్డాడు, రెండవసారి తాను తప్పు చేసి తరమబడ్డాడు. మొదటిసారి సౌలు తరిమాడు, రెండవసారి తన కన్న కొడుకు అబ్షాలోము తరిమాడు. నేను మొదట్లో చెప్పాను ఏంటంటే, ఇక్కడ దేవుని మహాకృప ఏంటంటే, ఈ 2 సార్లు దేవుని కృప దావీదుతో ఉంది. రెండవసారి ఈయన తప్పు చేసి శిక్ష తెచ్చుకున్న దేవుని కృప ఆయన్ని వదిలిపెట్టలేదు. ఆయన కష్టంలో ఉన్నప్పుడు మరి దేవుడు ఆయనకు అవసరమైనవన్నీ కూడా సమకూర్చాడు. ఆయనకు అవసరమైనటువంటి ఆహారాన్ని బర్జిల్లై అన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా దేవుడు అనుమతించాడు. తనకు కొంతమంది సహకారులను పెట్టాడు. మరి అహితోపేలు ఆలోచన వ్యర్థం చేయడానికి హుషై అన్నటువంటి ఒక వ్యక్తిని ఉపయోగించుకున్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ఒక్క మాట చెప్పగలం, యేసు రక్తములో మనం కడుగుబడి ఉన్నటువంటి అనుభవం మనకుంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు.